వస్తానా మీ పేరు? బాలాజీ అని బండారు. బాలాజీ బండారు గారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? చాలా బాగుందండి. ఏ విధంగా బాగుందంటారు? పరిపాలన బాగానే ఉంది కదండి. అంతా అంటే ఏ విధంగా ఇస్తానన్న పథకాలు ఏమైనా అమల్లోకి వస్తున్నాయంటారా? వస్తున్నాయి కదా, మరి పెన్షన్ అవి వచ్చినాయి కదండి. మరి రాగానే పెన్షన్ ఇచ్చారు కదండి 4 నెలలు. బాగానే ఉందండి. ఇంకా సాపి పడాలి కదండి అంతా. గ్యాస్ సిలిండర్, ఫ్రీ గ్యాస్ సిలిండర్ వస్తున్నాయంటారా? వస్తాయి చేస్తున్నారు కదండి, బుక్ చేస్తున్నారు కదండి. అవుతాయండి డైరెక్ట్ అన్నీ ఒకటి చేసి రావాలి కదండి, అన్నీ చేసుకొస్తారండి. బాగానే ఉందండి పరిపాలన. బాగానే ఉందంట. మరి వచ్చి 5 నెలలు అయింది కదండి. 5 నెలలు వెంటనే వచ్చినట్టు ఏం చేసేస్తారా, ఒకటి చేసుకుంటూ వస్తారు. మరి ఉచితంగా ఇసుక ఇస్తానన్నారు కదా, ఇసుక ఏమైనా అందుబాటులోకి వస్తుందంటారా? వస్తాయండి. వస్తున్నాయి. ర్యాంపులు అవ్వాలండి, ఓపెన్ అవ్వాలి, సార్లు ఇవ్వాలా, ర్యాంపులు ఇచ్చాక అన్నీ వస్తాయి. మరి గతంలో జగన్ గారు చేసేటప్పుడు పథకాలు కానీ పరిపాలన కానీ ఏ విధంగా ఉండేది అంటారు? పరిపాలన ఏముందని చెప్పండి. అప్పుడు అంత అక్రమంగా కొద్ది డబ్బు ఉన్న వాళ్ళకి అన్నీ బాగుండేవి అప్పుడు. అంతే. మరి సామాన్యుడికే ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అని చెప్పేసి అనేవారు కదా. ఎక్కడ పథకాలు ఎలా ఉండేయండి అప్పుడు? ఇచ్చారండి పథకాలు, ఇవ్వలేదని ఏమంటారు, ఇచ్చారు పథకాలు. ఎందుకు పథకాలు సోమరమూతులు చేయడం తప్ప ఏం ఉపకారం లేదు. అప్పులు పాలు అయిపోతున్నప్పుడు ఏదో వస్తుంది దానికి. ఇప్పుడు కూడా అవి లేక ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు. ఇప్పుడు నెల వచ్చినప్పుడు ఇప్పుడు డబ్బు వచ్చేది, దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు అవి లేక ఇబ్బంది పడిపోతున్నారు జనం. మరి అంతే కదా, మరి దానికి ఆశపడిపోయి ఉన్నారు ఇప్పుడు జనం. నెల అంతే కదా సార్, మరి అంతే సోమరపోతులు అయిపోయారు. నెల వచ్చినప్పుడు 10 వేలు అటువాడికి ఈ శాతంలో దానికి అలవాటు అయిపోయి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అవి లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతున్నారు. వాటి కోసం చూస్తున్నారు అంతే తప్ప మనకు న్యాయం జరగాలి, అంత ధర్మంగా నడాలన్నది ఎవరికి లేదు కదా. చంద్రబాబు నాయుడు వచ్చాక చేసుకోవడానికి పనులు ఉండలేదు, జగన్ ఉన్నప్పుడు బాగుండేది అన్నారు కదా. లేదండి, సరే ఉంటాను. బాగానే ఉంది.